ओम। योगे योगे तवस्तरम वाजे वाजे हवामहे सखा इंद्रमतये सखाय इंद्रमतये। हिरण्मयेन पात्रेण सत्यस्यापिहितं मुखम् यो सा वादित्ये पुरुषः सो सावहम्। खम ब्रह्म। ओ खम ब्रह्म। ओम। वायुरनिलममृतमथेदम् भस्मान्तं शरीरम्। ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर। ओ क्रतो स्मर क्लिबे स्मर कृतं स्मर। ॐ ईशावास्यमिदं सर्वं यत्किञ्च जगत्या जगत् त्यक्ते भुञ्जीथा मा गृधकस्य स्विद्धनम् तेन त्यक्तेन भुञ्जीथा मा गृधकस्य स्विद्धनम् मा गृधकस्य स्विद्धनम्। शांति शांति शांति। ओम। परमपिता परमात्मा ओम। ओम रक्षका ओम सर्वरक्षका
ओम सदा रक्षका सर्वदा रक्षका, ओम सत्य रक्षका नित्य रक्षका, सर्वत्र रक्षका, सर्वधा रक्षका सर्वथा रक्षका, ओम शाश्वत रक्षका परम रक्षका, जगद रक्षका विश्व रक्षका, ओम शाश्वत पिता शाश्वत माता, सर्व पिता सर्व माता विश्व पिता विश्व माता, जगत पिता जगन माता जगदांबा जगत जननी जगतपति विश्वपति, ओम शाश्वत भ्राता भगिनी दाता विधाता, शाश्वत पुत्र शाश्वत पिता, शाश्वत बंधु मित्र सखा, शाश्वत गुरु, शाश्वत आचार्य, ओम शाश्वत स्वामी राजा राजाधिराजा, स्वराट विराट सम्राट ब्रह्मराट विश्वराट, ओम ओम शाश्वत न्यायाधीशा, सदाधारा सर्वदाधारा जगदाधारा विश्वाधारा, ईश्वरा परमेश्वरा सर्वेश्वरा, ईशा परेशा सर्वेशा जगदीशा विश्वेशा, ओम सर्वांतर्यामिन सर्वभूतांतरात्मा सर्वव्यापका, सर्वशक्तिमान, निराकारा न्यायकारी दयालु अजरा अमरा अभया अनुपमा, पवित्र नित्य सृष्टिकर्ता धर्ता हर्ता पालनकर्ता प्रलयकर्ता, ओम ओम प्रभो, ओम विभो, ओम स्वयंभू, ओम शंभु, ओम शंभु, ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम भूर्भुवः स्वः, प्राणाधारा प्राणपति प्राणेश्वरा, प्राणदाता जीवनेश्वरा जीवनदाता जन्मदाता, सर्व दुख विनाशक सकल क्लेश नाशक संकट मोचक समस्त शांति निर्मूलक, स्वयं सुख स्वरूपा सच्चिदानंद स्वरूपा, अनंत आनंद घना आनंददाता आनंदकरा सुखकरा सुखदायक, आत्मदा बलदा ज्ञानदा सर्वदा हर्षदा मोक्षदा, ओम 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 को వందనాలు. ఋషులకు మహర్షులకు మునులకు యోగులకు గురువులకు ఆచార్యులకు అధ్యాపకులకు పెద్దలకు మాతాపితలకు శ్రేయోభిలాషులకు మిత్రులకు జడచేతనాది చరాచర జగత్తుకు స్థావర జంగమాలకు వందనాలు. సర్వేభ్యో నమో నమః. ప్రణవః ప్రణామః. ఆత్మ బంధువులారా, శాశ్వత బంధువులారా, బ్రహ్మ బంధువులారా, ధర్మ బంధువులారా, విశ్వ బంధువులారా, ఆత్మీయ బాంధవులారా, మిత్రులారా, అత్యంత దుఃఖ నివృత్తి అభిలాషులారా, మోక్షాకాంక్షులారా, ముముక్షులారా, విశ్వాత్మ బ్రహ్మాత్మ పరమాత్మ సర్వాత్మ దర్శన అభిలాషులారా, సాధకులారా, ఈశ్వర ఆరాధకులారా, పరమేశ్వర ఉపాసకులారా, అన్వేషకులారా, జిజ్ఞాసులారా, విజిజ్ఞాస అన్వేషణ అన్వేష్టవ్యం విజిజ్ఞాసితవ్యం అర్పిత పరమాత్మనే. అన్వేష్టవ్యః విజిజ్ఞాసితవ్యః ఈశ్వరః. సరిగా పూర్తిగా తెలుసుకోవాల్సినటువంటి పదార్థం
పరమచేతన పదార్థం, పరమానందదాయకం, బ్రహ్మానందదాయకం, ఆనందదాత, బ్రహ్మానందదాత పరంపిత పరమాత్మయే. అది ఎక్కడో కాదు, ఇక్కడే మనలోనే, ఆత్మలోనే, నాలోనే నేను పరమాత్మను దర్శించాలి. సాధన అవసరం. ఒకరోజు కాదు, ప్రతి క్షణం కూడా, ప్రతి క్షణం ప్రతిదినం ఈశ్వరోపాసనయే. దాని కొరకే ఉపాసన చేసి ఈశ్వరుని గుణాలను మనలో నింపుకొని స్థిరం చేసుకొని ఈశ్వరునిలో ఉన్నటువంటి స్థితి ఏమిటో తెలుసుకొని, ఈశ్వరుడు ఆనందమే ఆనందం, కేవలం ఆనందమే, ఏమాత్రం దుఃఖం లేదు, ఏమాత్రం విషాదం లేదు. అక్కడ ఏ కోరికలు ఉండవు, ఏ కామనలు ఉండవు, ఏ కామన అవసరం లేదు. కొరతలు ఉన్నప్పుడు కామన ఉంటుంది, ఏ కొరత లేదు, ఏ కామన లేదు. మన కామనలన్నీ కూడా సత్యములే, వాస్తవములే. మన కామనలు, కోరికలు కూడా పూర్ణమైపోతాయి, సఫలమైపోతాయి, సాకారం అయిపోతాయి. కాబట్టి సత్యకాములం, సత్యాసంతు యజమానస్య కామ. కాములు సత్యం కావాలి, వాస్తవం కావాలి, సాకారం కావాలి. సత్యాహ సంతు యజమానస్య కామ. సత్య సంకల్పాలు. అందుకే ఒకదాన్ని అన్వేషించాలి. ఒకదాన్ని అన్వేషిస్తే లభిస్తే చాలు. ఒకదాన్నే తెలుసుకోవాలని కోరుకోవాలి. అదొకటి తెలిస్తే చాలు, అదొకటి అర్థమైతే చాలు. అన్ని అర్థమైపోతాయి, అన్ని లభిస్తాయి, అన్ని లోకాలు లభిస్తాయి. దాని కొరకే ఈ సాధన, ఈ ప్రయత్నం అంతా. ప్రజాపతి ప్రకటిస్తున్నాడు, ఘోషణ చేస్తున్నాడు. మీ హృదయాకాశం ఉన్నటువంటి ఆ పరమాత్మను, దహర పుండరీకం, హృదయాకాశం ఉన్నటువంటి ఆత్మతోనే కలిసి ఉన్నటువంటి పరమాత్మను, ఆత్మ అనుసరించే పరమాత్మ ఎప్పుడు ఆత్మలను అనుసరించే ఉంటాడు. ఆత్మలకు దూరంగా ఉండడు, ఏ పదార్థానికి దూరంగా ఉండడు. కణ కణములో, అణువులో అంతటా నిండి ఉన్నటువంటి పరంపిత పరమాత్మ. మనం ఎక్కడుంటే అక్కడే, మనం లేని చోట కూడా అంతటా ఉన్నాడు. ప్రజాపతి ప్రకటన, ఘోషణ. పాపాలకు దూరం పరంపిత పరమాత్మకి ఏ పాపం అంటదు, ఉండదు. ఏ మరణం ఉండదు, ఎందుకంటే జననమే లేదు, ఉత్పన్నమే కాలేదు. ఉత్పన్నం కానప్పుడు, పుట్టుక లేనప్పుడు వినాశనం ఎక్కడ? ఉత్పన్నం లేదు, వినాశనం లేదు, నష్టం లేదు, కష్టం లేదు, భ్రష్టం లేదు. పరపిత పరమాత్మ అమరం. ఏ వృద్ధాప్యం లేదు, ఏ మరణం లేదు. విజరహ విమృత్యు, ఏ శోకము లేదు, విశోకము లేదు. విశేషమైన శోకం. ఆ శోకం లేదు, ఈ శోకం లేదు, ఏ శోకం లేదు, ఎటువంటి శోకం లేదు, ఎటువంటి విషాదం లేదు, ఏ దుఃఖం లేదు, ఏ బాధ లేదు పరమాత్మలో. విగత శోకమే, శోకం నుంచి విడిపోయి ఉన్నాడు. విగత శోక. విజిగత్స, ఏ ఆకలి లేదు. అపిపాస, ఏ పిపాస లేదు, ఏ దప్పిక లేదు. ఆకలి దప్పికల బాధే లేదు. సత్య సంకల్పుడు, సత్యకాముడు. అటువంటి
పరమాత్మని అన్వేషించాలి. ఆ పరమాత్మని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అలా తెలుసుకుంటే అన్ని లోకాలు లభిస్తాయి. అన్ని లోకాల సుఖాలు లభిస్తాయి. ఈ లోక సుఖం, ఆ లోక సుఖం, భౌతిక లోకం. ఈ లౌకిక సుఖాలన్నీ కూడా, ఈ భౌతిక సుఖాలు, ఈ ప్రాపంచిక సుఖాలన్నీ కూడా లభిస్తాయి. ఈ శరీరంతో లభించే సుఖాలు, తర్వాత శరీరం, మరో జన్మలో లభించే సుఖాలు. అంతేకాదు, మోక్షంలో లభించే ఆనందం కూడా అన్నీ లభిస్తాయి. అన్ని కోరికలు నెరవేరుతాయి అని ప్రకటించడం జరిగింది. ఘోషణ చేయడం జరిగింది. ఇది విన్నారు దేవతలు, అసురులు విన్నారు. ఇది బాగుంది. ఒకటి తెలుసుకుంటే అన్నీ లభిస్తాయి. ఏ బాధ ఉండదు, ఏ సమస్య ఉండదు, జరామరణాలు ఉండవు, ముసలితనం లేదు, ఏ చావు లేదు, ఏ బాధ లేదు, అన్నీ లభిస్తాయి. ఒకటి తెలుసుకుంటే చాలు, ఆ ఒక్కదాన్ని అన్వేషిస్తే చాలు, ఒకటి లభిస్తే చాలు. ఇదేదో బాగుంది అనిపించింది దేవతలకు, అసురులకు. మనకు కూడా అనిపిస్తుంది. ఒకటి పొందితే చాలు, అన్నీ లభిస్తాయి. ప్రజాపతి ఘోషణ విని దేవతల నుండి ఇంద్రుడు, అసురుల నుండి విరోచనుడు, ఇంద్ర విరోచనుల కథ, ప్రజాపతి ఇంద్ర విరోచన కథ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఛాందోగ్య ఉపనిషత్ కర్త ఋషి అష్టమ ప్రపాఠకంలో 7వ ఖండం నుండి 15వ ఖండం వరకు వర్ణించడం జరిగింది. ఈ జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలలో ఆత్మ యొక్క స్థితి ఏమిటి అనే విషయంలో, ఆత్మ స్వరూపం ఏమిటి, ముందు పరమాత్మను తెలుసుకునే ముందు మన గురించి మనకు తెలిసి ఉండాలి. నేను ఆత్మను ఊరికే అనుకుంటున్నానా, శాబ్దిక జ్ఞానం మాత్రమేనా, నిజంగా అనుభవంతో, అనుభూతితో అర్థమైందా? ఎవరికి వారు చూసుకోవాలి. ఇంద్ర విరోచనుల కథలో ఈ పరీక్ష జరుగుతుంది. ఆ ఇంద్ర విరోచనులు ఎవరు కాదు, మనమే, సాధకులమే. కొందరు విరోచనులాగా కొంతవరకు తెలుసుకొని, తెలిసిపోయింది, అర్థమైపోయింది, ఇంతకంటే ఇంకేముందని చెప్పేసి వెళ్ళిపోతుంటారు. లోతుగా అధ్యయనం చేయకుండానే, అన్వేషణ చేయకుండానే, అర్థం కాకుండానే, సాధన చేయకుండానే ఇక నేను చేరుకున్నాను, సరిపోయింది అని ఆగిపోవడం జరుగుతుంది. ఇంద్రుడికి సందేహం కలుగుతుంది. ఆత్మస్వరూపం ఇదేనా? ఇది ఎలా అవుతుంది? గురుగారు చెప్పింది ఇంతవరకేనా, ఇంకా లోతు ఉందా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ గురువుగారి వద్దకు రావడం, మళ్ళీ బ్రహ్మచర్యం పాటించడం, తెలుసుకోవడం జరుగుతుంది. విరోచనుడు కేవలం శరీరమే ఆత్మ, ఈ కనిపించే శరీరమే ఇది ఆత్మ, ఈ శరీరాన్ని రక్షించుకోవాలి, కాపాడుకోవాలి, దీన్ని అలంకరించుకోవాలి, ఉందంటే ఇదే శరీరం మాత్రం ఉంది, ఇంకేమీ లేదు అనే భ్రమలో ఉండి ఏ సందేహం రాకుండా వెళ్ళిపోతాడు. అదే ప్రచారం చేస్తాడు. ప్రపంచంలో కొందరు ఇప్పుడు కూడా ఈ విరోచన వారసుల్లాగానే ప్రచారం చేస్తుంటారు. ఆత్మ లేదు, పరమాత్మ లేదు, ఉన్నది శరీరమే, తినండి, తాగండి, ఎగరండి, దూకండి, మరో జన్మ లేదు, అది ఒకటి ఏముండదు, జీవుడు లేడు, దేవుడు లేడు, ఏది లేదు, ఇంకేముండదు, ఏది అవసరం లేదు, పరమాత్మ కూడా అవసరం లేదు. బౌద్ధుల సిద్ధాంతం కూడా అదే. ఆత్మ పరమాత్మల యొక్క ప్రస్తావన ఉండదు అక్కడ. నాస్తికులంతే, ఏదీ లేదు, ఏది అవసరం లేదు, ఇదే చివరిది. కొందరు అంటారు ఈ మానవ జన్మే చివరిది, మరొక జన్మ లేదు.
ప్రయత్నం చేస్తూ చేస్తూ చివరికి మానవ జన్మ, ఈ శరీరమే చివరి శరీరము, ఈ శరీరం ద్వారానే అన్ని సుఖాలు అనుభవించాలి, మోక్షం అంటూ ఏది లేదు అనేవారు కూడా ఉంటారు. ఈశ్వరుని నమ్ముతారు, ఆత్మ నమ్ముతారు, అన్ని నమ్ముతారు. కానీ ఈ మానవ శరీరం తప్ప, మానవ జన్మ తప్ప మరొక జన్మ అవసరం లేదు. ఇక చేరుకున్నాం, మానవ జన్మ వచ్చినామంటే ఎంతో పురుషార్థం చేసి, శ్రమించి, పరిశ్రమించి, సాధన చేసి ఈ జన్మను పొందినాం. ఇదే మోక్షం. ఈ శరీరం ద్వారానే మోక్షం, ఇక్కడే మోక్షం. ఇది కూడా భ్రమే. ఉండగానే మోక్షానందాన్ని అనుభవించవచ్చు, కానీ ఇదే మోక్షం కాదు. మళ్ళీ శరీరం రాకుండా ఉండం. శరీరం ఉందంటే ఆకలి దప్పికలు ఉంటాయి, జరామరణాలు ఉంటాయి, శోకాలు ఉంటాయి, బాధలు ఉంటాయి. కానీ ప్రజాపతి పరంపిత పరమాత్మను అర్థం చేసుకుంటే, అన్వేషిస్తే, సరిగా తెలుసుకుంటే, విజిజ్ఞాస సరైన విశేషమైన జిజ్ఞాసతో గనక సరిగా అన్వేషణ చేసి అర్థం చేసుకుని గనక ప్రయత్నం చేస్తే పరంపిత పరమాత్మ గుణాలు ఏవైతే ఉన్నాయో అలా ఉండే అవకాశం ఉంది. మాదిరి, పరంపిత మాదిరిగా ఏ శోకం లేకుండా ఉండవచ్చు. మన కామనలన్నీ కూడా సత్య కామనలు, పూర్ణమైన కామనలు, కోరికలు పూర్తి నెరవేరుతాయి. మన సంకల్పాలు కూడా వాస్తవికం అవుతాయి. అన్ని లోకాల సుఖాలు లభిస్తాయి అని ప్రజాపతి ప్రకటించడం జరిగింది. ఇంద్ర విరోచనలో బ్రహ్మచర్యం పాటించి ప్రజాపతి ఆశ్రమంలో ఉంటారు. 32 సంవత్సరాల బ్రహ్మచర్యం. ప్రజాపతి అడగడం జరుగుతుంది, ఎందుకు ఉంటున్నారు, ఈ బ్రహ్మచర్యం ఎందుకు పాటిస్తున్నారు అన్నప్పుడు, మాకు ఈ లోక సుఖాలు, ఆలోక సుఖాలు, అన్ని సుఖాలు లభించాలి, మా కామనలు పూర్తి కావాలి. మీరు అన్నారు కదా, ఒకదాన్ని తెలుసుకుంటే, అన్వేషిస్తే అన్ని లభిస్తాయి అన్నారు. దానికోసం మేము బ్రహ్మచర్యం పాటిస్తున్నాం, మీ ఆశ్రమంలో ఉంటున్నాం, అందుకే ఇక్కడ ఉండిపోతున్నాం అని చెప్పి అప్పుడు ప్రజాపతి పరీక్షించడం జరుగుతుంది. ఆ విషయాన్నే చాందోగ్య ఉపనిషత్తు 8వ ప్రపాఠకము 8వ ప్రపాఠకంలో 7వ ఖండం నుంచి ప్రారంభించడం జరిగింది. 7 నుండి 15వ ఖండం వరకు ఇంద్ర విరోచనల కథ. ఈ రకంగా చాందోగ్య ఉపనిషత్తు ఋషి ఒక శైలితో చెప్పడం జరుగుతుంది. అది యా ఆత్మ అపహత పాత్మ విజరో విమృత్యు విశోకో విజిగిత్స అపిపాస సత్యకామ సత్యసంకల్ప సో అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాని యః తం ఆత్మానం అనువిద్య కామాన్యస్తను తం ఆత్మానం అనువిద్య. ఇక్కడ కామాని యః తం విడదీసుకుంటే, సంధి విచ్ఛేదం చేస్తే కామాని యః తం, యః విసర్గ ఉంటుంది కాబట్టి యస్ తమైంది అక్కడ. కామాని యః తం ఆత్మానం అనువిద్య విజానతి ఇతి విజానాతి ఇతి హ ప్రజాపతి ఉవాచ. ఎవరైతే ఏ ఆత్మ, అది అపహత పాత్మ అంటే ఇక్కడ పరంపిత పరమాత్మ. అపహత పాత్మ అంటే ఏ పాపం లేని, నిష్కళంకం, నిష్కలుషితం. విజరం అంటే అజరం, జరము లేదు అంటే ముసల్తనం లేదు. విమృత్యు మరణం లేదు, అమరం. విమృత్యు అమరం పరంపిత పరమాత్మ. విశోక ఏ శోకం లేదు, శోకరహితం. విజిగిత్స ఆకలి అనే కష్టం లేనివాడు, ఆకలి కష్టం నుంచి ముక్తుడు. అపిపాస నీరు తాగాలి, అది తాగాలి అనే బాధ లేనివాడు, అంటే దప్పిక లేనివాడు అపిపాస.
పిపాస అంటే తాగాలని కోరిక నిజానికి. అపిపాసుడు అంటే తాగాలని కోరిక లేనివాడు, తన కోరికతో ముక్తుడు అంటే ఎటువంటి దప్పిక దాహం లేనివాడు. సత్యకామ సఫల కామన ఉన్నవాడు, పూర్ణకాముడు అని అర్థం. కామనలన్నీ కూడా పూర్ణంగా ఉంటాయి, అంటే ఏ కామనలు కూడా లేదు. సత్య సంకల్పుడు, ఉచితమైన సంకల్పాలు గలవాడు, సరైన సంకల్పాలు గలవాడు, సత్యమైన సంకల్పాలు గలవాడు పరంపిత పరమాత్మ. సహ అన్వేష్టవ్య, ఆ పరంపిత పరమాత్మే అన్వేషించదగిన వాడు. సహ అతడు, అన్వేషించదగిన వాడు, తెలుసుకోదగిన వాడు. స విజిజ్ఞాసితవ్య, అతన్ని తెలుసుకోవాలి. సహ అజ్ఞాని సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి, ఎవరైతే ఈ రకంగా తెలుసుకుంటారో సహ అటువంటి జ్ఞాని సాధకుడు, సహ అతడు సర్వాన్ చ లోకాన్ ఆప్నోతి, సర్వాన్ అన్ని లోకాల యొక్క సుఖాలను అనుభవిస్తాడు, అన్ని లోకాలు పొందుతాడు. సర్వాన్ చ కామాన్, అన్ని కామనలను పూర్తి చేసుకుంటాడు. యహ తం ఆత్మనం, ఎవరైతే తం ఆత్మన ఆ ఆత్మను అనువిద్య అన్వేషించి తెలుసుకొని, విజానాతి అన్వేషించి తెలుసుకుంటారు, వారికి ఇవన్నీ లభిస్తాయి. అన్ని లోకాల సుఖాలు లభిస్తాయి, అన్ని కామనలు పూర్తి అవుతాయి. ఇది అని హ పూర్వము, ఇక్కడ హ అంటే పూర్వకాలంలో ఒకానొకప్పుడు ప్రజాపతి ఉవాచ, ప్రజాపతి ఇలా అనడం జరిగింది, ప్రకటించడం జరిగింది, ఘోషించడం జరిగింది. యహ ఆత్మా అపహత పాప్మా విజరహ విమృత్యు, సంధి విచ్ఛేదం చేసుకుంటూ మనం చెప్పుకుంటే, యహ ఆత్మ అపహత పాప్మా విజరహ విమృత్యు విశోక విజిగిత్స అపిపాస సత్యకామ సత్యసంకల్ప స అన్వేష్టవ్య, సహ విజిజ్ఞాసితవ్య, స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాని యహ తం ఆత్మానం అన్విద్య విజానాతి ఇది హ ప్రజాపతి ఉవాచ. ఇది ప్రజాపతి ప్రకటన. అప్పుడు తద్ ఉభయే తద్ధోభయే దేవాసుర అనుబుబుధిరే అనుబుబుధిరే, అంటే తద్ ఆ కథనాన్ని, ఆ ఘోషణ ప్రకటనను నిశ్చయంగా ఉభయే ఇద్దరు, ఎవరు? దేవ అసురాహ, దేవతలు అసురులు, అనుబుబుధిరే, అనుబుబుధిరే అంటే కర్ణ పరంపరగా ఒకరికి తెలియడం జరిగింది. బుబుధి అంటే తెలుసుకున్నారు, ఎవరు చెబితే విన్నారు, వారి ద్వారా మరొకరు ఆ రకంగా వారికి కర్ణ పరంపర ద్వారా వినడం జరిగింది. తే హ ఊచుహు హంత తం ఆత్మానం అను ఇచ్చామ, తమ ఆత్మానం అను ఇచ్చాము, యం ఆత్మానం అన్విష్య సర్వాన్ సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాన్ ఇతి, సర్వస్య కామాని ఇతి. ఇంద్రో హ ఏవ, ఇంద్రో హ ఏవ, నిశ్చయంగా ఇంద్రుడు, దేవానం ఇంద్ర హ ఏవ దేవానం అభిప్రవ్రాజ, దేవానం అభిప్రవ్రాజ అంటే ప్రజాపతి వద్దకు చేరుకోవడం జరిగింది ఇంద్రుడు. విరోచనో అసురాణం, విరోచనుడు అసురుల వైపు నుండి, ఇంద్రుడు దేవతల వైపు నుండి అని అర్థం. తౌ హ అసంవిధానో, తౌ వారిద్దరు
ఇంద్రుడు విరోచన ఇద్దరు కూడా అసంవిధానం అంటే ఒకరికి తెలియకుండానే, ఇంద్రుడెవరో విరోచనకు తెలియదు, విరోచనుడు ఎవరో ఇంద్రునికి తెలియదు. ఆ విధంగా అసంవిధానం, విధం సంవిధం అసంవిధం. విధ అంటే తెలుసుకోవడం, సంవిధం అంటే బాగా తెలుసుకోవడం, అసంవిధం అంటే ఏమాత్రం తెలియకుండానే అని అర్థం. అసంవిధానం ఏవ సమిత్పాణి ప్రజాపతి, ప్రజాపతి సకాశం ఆజగ్మతు, ఆజగ్మతు అంటే వచ్చినారు, వచ్చేశారని అర్థం. ప్రజాపతి సకాశం, ప్రజాపతి వద్దకు, సకాశం అంటే వద్దకు, సన్నిధికి చేరుకున్నారు ఇద్దరు. ఎలా చేరుకున్నారు? రిక్త హస్తాలతో కాదు, సమిత్పాని, సమిధలను చేతిలో ఉంచుకొని అని అర్థం. చేతుల్లో సమిధలు ఉన్నాయి. ఏ సమిధలు ఉన్నాయి? కట్టె పుల్లలు, కర్ర పుల్లలు, హవనం చేసే కర్ర పుల్లని కాదు దీని అర్థం. వారిలో ఉన్నటువంటి జ్ఞానకరం ఉపాసన లేదా మనసవాచ కర్మణ, ఈ మూడు సమిధలు నిజానికి మనస్సుతో, వాక్కుతో, కర్మలతో. మన వాక్కాయ కర్మ అంటారు, త్రికరణ శుద్ధి అంటాము. ఆ విధంగా సమిత్పాని అయి రావడం జరిగింది. గురువారికి ఎటువంటి సత్కారం ఇచ్చారో సత్కరించడానికి కూడా అన్ని గురువారికి కావాల్సిన వస్తువులు కూడా, పదార్థాలు కూడా తీసుకురావడం జరిగింది. అది సమిత్పాని అంటే. ఎక్కడికి వెళ్ళినా మనం చూస్తున్నాం, పరంపర, ఋషి పరంపర, ప్రాచీన కాలం పరంపర సమిత్పాని వెళ్ళడం జరుగుతుంది. ఏమైనా తెలుసుకోవడానికి విద్య కోసం వెళ్ళినప్పుడు తప్పకుండా సమిత్పాని వెళ్తారు. గురుగారికి అవసరాలు ఏమిటి, పదార్థాలు ఏమైనా అవసరం ఉందా, ఏమైనా కొరతలు ఉన్నాయో తెలుసుకుని తర్వాత మనసవాచ కర్మణ పూర్తిగా శ్రద్ధతో, భక్తితో వెళ్ళడం జరుగుతుంది. ఇది ఇంద్ర విరోచనలు ఆ విధంగా ఒకరికొకరు తెలియకుండానే వెళ్ళడం జరిగింది. ఎందుకంటే రాక్షసులు వేరు, దేవతలు వేరు. రాక్షసులు దేవతల సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇంద్రునికి విరోచనకి పరిచయం లేదు. కర్ణ పరంపరగా అంటే వారి ఎవరి ద్వారా వినడం జరిగింది? ఒక ప్రజాపతి ఉంటాడు, ఒక ఆశ్రమం ఉంటుంది, ఆశ్రమంలో ఇవన్నీ నేర్పిస్తారు. సదాన్ని తెలుసుకుంటే అన్ని లభిస్తాయి, ఒకదాన్ని అన్వేషిస్తే చాలు అన్ని లభిస్తాయి. సర్వాంశ కామాన్, సర్వాంశ లోకాన్ ఆప్నోతి, సర్వాంశ కామాన్ ఇది, అన్ని కామనలను పూర్తి అవుతాయి, అన్ని లోకాలు లభిస్తాయి, అన్ని సుఖాలు లభిస్తాయి. కాబట్టి ఇదేదో బాగుందని చెప్పేసి దేవతల నుంచి ఇంద్రుడు, అసురుల నుంచి విరోచనుడు ఆ జగ్మతు వచ్చి చేరుకున్నారు. అంటే ప్రజాపతి సకాశం, ప్రజాపతి వద్దకు చేరుకున్నారు. సమిత్పానులే. తౌహ ద్వాత్రింశతం వర్షాన్ని అంటే 32, 32 32 సంవత్సరాలు. తౌ అంటే వారిద్దరు, హా నిశ్చయంగా, వారిద్దరు వారే అని అర్థం. ఆ ఇంద్రుడు విరోచనుడు అంటే ఇద్దరు 32 సంవత్సరాలు. వర్షాన్ని బ్రహ్మచర్యం ఊషతు, బ్రహ్మచర్యంతో నివసించినారు. ఊషత్ అంటే నివసించినారు, ఆ ఆశ్రమంలో ఉన్నారు 32 సంవత్సరాలు. బ్రహ్మచర్యం ఉషతు తౌ, బ్రహ్మచర్యం ఉషతు స్తౌ, ఉషతు విసర్గ విడదీస్తే తౌ వారిద్దరు, హా ప్రజాపతి రువాచ, అప్పుడు ప్రజాపతి అడగడం జరుగుతుంది. కిమిచ్చంతౌ, ఏది ఆశించి, దేని కోరుకుని, కిం ఇచ్చంతౌ అవాస్తం, ఎందుకుంటున్నారు ఇక్కడ, దేని ఆశించి ఉంటున్నారు, దేని కోరుకుని ఉంటున్నారు, ఏ కామనతో ఉంటున్నారు ఇక్కడ అని అడగడం జరిగింది. ప్రజాపతి ఉవాచ, ప్రజాపతి అడగడం జరిగింది, చెప్పడం జరిగింది. కిం ఇచ్చంతౌ, ఇక్కడ వివేచన కాబట్టి ఇచ్చంతం అంటే ఏం కోరుకుంటూ, అవాస్తం ఇది, ఎందుకు ఇక్కడ ఉండగలుగుతున్నారు, ఎందుకుంటున్నారు ఇది అని అడగడం జరిగింది. అప్పుడు తౌ హ ఊచతు, అప్పుడు చెప్పడం జరిగింది.
వారిద్దరు తవ్ అంటే వారిద్దరు ఇంద్రుడు విరోచనుడు ఇద్దరు ఊచతుహు అన్నారు. ఏమన్నారు? అది ఇంతమంది చెప్పినటువంటిదే. యహ ఆత్మ అపహత పాత్మ విజరో విమృత్యు విశోకో విజిగిత్స అపిపాస సత్యకామ సత్యసంకల్ప సో అన్వేష్టవ్య స విజిజ్ఞాసితవ్య స సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి సర్వాంశ్చ కామాన్ యస్తం ఆత్మానం అనివిద్య విజానాతి ఇతి భగవో వచో వేదయంతి. మీరు అన్నారు కదా, ఇదంతా ఆరంభంలో చెప్పింది మీరే కదా. యా ఆత్మ అపహత పాప్మ యా ఆత్మ అపహత పాప్మ విజరో విమృత్యు విశోకో విజిగిత్స అపిపాస సత్యకామ సత్య సంకల్ప అన్నది మీరే కదా. అటువంటి ఆ పరమాత్మను అన్వేష్టవ్య స విజజ్ఞాసితవ్య. ఆ పరమాత్మ ఈశ్వరుడు అన్వేషించదగిన వాడు, విశేషంగా తెలుసుకోదగిన వాడు అని అన్నది మీరే కదా. సర్వాంశ్చ లోకాన్ ఆప్నోతి, అన్ని లోకాలు అన్ని కామాలు కూడా పూర్తవుతాయి అన్నారు. యహతం ఆత్మానం అని విద్య, ఆత్మలో ఇక్కడే ఆత్మలోనే అన్వేషించినప్పుడు, అన్వేషించి తెలుసుకొని, అనువిద్య అంటే తెలుసుకొని అన్వేషించి విజానాతి సరిగా తెలుసుకున్నప్పుడు భగవతో తమరే కదా అన్నది. భగవత మీ ద్వారానే ఈ వచ, ఈ కథనం, ఈ ప్రకటన, ఈ ఘోషణ వేదయంతే మాకు అర్థమైంది కదా, తెలిసింది కదా. తమిచ్చంతవు దాన్ని కోరుకుంటున్నా, ఆ పరమాత్మను తెలుసుకోవాలని కోరికతోనే అవాస్తం ఇక్కడ ఉంటున్నాము ఇది అని అనడం జరిగింది. అవాస్తం ఎందుకు ఉండగలుగుతున్నాం ఇక్కడ అంటే దాని కొరకు ఒక కోరికతో వచ్చినాం. మీరన్న మాటలు విని, మీ అన్న ప్రకటన ఘోషణ కర్ణ పరంపరగా తెలుసుకుని వచ్చినాం, అందుకే ఇక్కడ ఉంటున్నాం అని ఇంద్రుడు విరోచనుడు ఇద్దరు చెప్పడం జరిగింది. అప్పుడు ప్రజాపతి తౌహ ప్రజాపతి ఉవాచ తౌ ఆ ఇద్దరికి ప్రజాపతి చెప్పడం జరిగింది, ఉపదేశించడం జరిగింది. యహ ఏషో అక్షిణి, యహ ఏష అక్షిణి అంటే ఈ ఏతుందో, యహ ఎవరైతే ఏతుందో, ఏష ఇదే, ఇతడే, అతడే ఇతడు అంటే ఎవరైతే ఉన్నారో అతడే ఇతడు. ఏష అక్షిణి ఈ కళ్ళల్లో కనిపించే ఈ పురుషుడు, ఈ ప్రతిబింబం. నా కళ్ళలో చూడండి, నా కళ్ళలో ఏం కనిపిస్తుంది? నా కళ్ళలో ఏం కనిపిస్తుంది? మీ ప్రతిబింబం కనిపిస్తుంది. కళ్ళలో కనిపించే ఈ పురుషుడు, ఈ ప్రతిబింబం దృశ్యతే అయితే కనిపిస్తుందో అది ఏష ఆత్మ, అది ఆత్మ. కళ్ళలో కనిపించే ప్రతిబింబమే ఆత్మ అని ప్రజాపతి చెప్పడం జరుగుతుంది. యహ ఏషు అక్షిణి పురుషో దృశ్యతే, ఇక్కడ దృశ్యత ఉంటుంది, అది సంధి వచ్చింది కాబట్టి దృశ్యతే. తర్వాత ఏష ఉంది కాబట్టి ఏ తర్వాత ఆ ఈ ఊ ఏ ఓ అటువంటి ఉన్నప్పుడు ఎకారం పోతుంది. ఇది ఉచ్చారణలో వచ్చే ఒక సర్దుబాటు. ఉచ్చారణ వల్ల ఎకారం పోతుంది. దృశ్యత ఇది. అలాగే దృశ్యతే ఏష, దృశ్యత దృశ్యతే అవుతుంది. దృశ్యతే ఏష కళ్ళు కనిపించేది ఏతుందో అక్షిణి పురుష ఆ ప్రతిబింబమే. ఏష ఆత్మ, అదే ఆత్మ, అదే పరమాత్మ, లేదా అదే జీవాత్మ. ఇతిహ వాచ అని ప్రజాపతి చెప్పడం జరిగింది. ఏష ఆత్మ ఇది హ ఉవాచ ఏతద్ అమృతం, అదే అమృతం, అభయం, ఏతద్ బ్రహ్మ ఇది అథ. తద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇది అథ. యో అయం, యహ అయం అవుతుంది. యో అయం, యహ అయం భగవో అప్సు పరిఖ్యాయతే యహ ఛాయం ఆదర్శే కథమా ఏషా ఇత్యేషా ఉ ఏవ ఏషు సర్వేషు ఏతేషు పరిఖ్యాయతే ఇతి హోవాచ. హ ఉవాచ కంటిలో కనిపించే అక్షిని పురుషుడే, ఇదే ఈ ప్రతిమ ఏతుందో అదే కనిపించేది, అంతే దృశ్యత కనిపించేది ఏష ఆత్మ, అదే ఆత్మ ఇది అని చెప్పడం జరిగింది. అదే కాకుండా ఈ అమృతం అభయం ఏతుందో, అమరం తర్వాత అభయం భయరహితం ఉన్నటువంటి
ఏతద్ బ్రహ్మ, ఏ బ్రహ్మ ఉందో ఇది అదే చెప్పడం జరిగింది. అలాగే అథ దాని తర్వాత యహ అయం, ఇది ఏతుందో నీళ్ళలో కనిపించేది. అప్సు నీళ్ళలో పరిఖ్యాయతే, నీళ్ళు సరిగా మనం ఏది చూస్తున్నామో నీళ్ళలో ప్రతిబింబాన్ని, నీళ్లు కదలికలో ఉన్న ఏ కదలిక లేనప్పుడు నీళ్ళల్లో ఒక పాత్రలో నీళ్లు పోసి ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆ నీళ్ళలో కూడా ప్రతిబింబం కనిపిస్తుంది. యహచ అయం, అదే ఆదర్శం అంటే ఇక్కడ దర్పణం, అద్దం. నీళ్ళలో కదలకుండా ఒక పాత్రలో నీళ్లు పోసి ఉంచినప్పుడు అది అద్దంలో పనిచేస్తుంది అని ఆదర్శం అన్నారు. ఆదర్శే, ఆ దర్పణంలో కథమః, ఆ కనిపించేది, కథమ ఎవరు, ఏష కనిపించేది ఎవరు, ఏ ఆత్మ అది, ఇది అని అడగడం జరిగింది. నీళ్ళల్లో కనిపించే ఏతుందో అది ఏ ఆత్మ, అది ఆత్మనా పరమాత్మనా జీవాత్మనా అని ప్రజాపతి ఇంద్రునికి విరోచనకి ఇద్దరికి అడగడం జరిగింది. కళ్ళల్లో చూస్తే కనిపించేది ఏమిటి, అదే జీవాత్మన ఆ ప్రతిబింబమే, లేదా నీళ్ళల్లో కనిపించేది. ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటాం, కానీ అప్పుడు అద్దాలు అవసరం లేదు. నీళ్ళని ప్రశాంతంగా చేసి ఒక పాత్రలో నీళ్ళు పోసి ప్రశాంతంగా చేసి కదలకుండా చేసి ఆ నీళ్ళలో చూసుకునేవారు. ఆ రకంగా ఆ నీళ్ళలో కనిపించే ఆత్మ ఏ ఆత్మ, కథమ ఎటువంటి ఆత్మ, కథమ ఏష ఆ ఆత్మ ఎటువంటి ఆత్మ అని అడగడం జరిగింది. ఇది చాంద్రోగ్య ఉపనిషత్తు అష్టమ ప్రపాఠకంలో 7వ ఖండం. తర్వాత 8వ ఖండంలో మళ్ళీ ప్రజాపతి ఇద్దరిని పిలిచి మళ్ళీ ఒక పాత్రలో నీళ్ళు పోసి అడగడం జరిగింది స్పష్టంగా. మళ్ళీ అదే మీరైతే చూస్తున్నారో ఆత్మ విషయంలో మీకేమైనా అర్థమైందా, ఏమర్థమైంది మీకు? ప్రతిబింబాన్ని చూసినారు కదా, ఒక పాత్రలో నీళ్ళు పోసి నిశ్చలంగా ఉన్నప్పుడు అందులో కనిపించే ప్రతిబింబం ఉందో అది మీకు ఏమర్థం చేసుకున్నారు, ఏమైనా తెలిసిందా మీకు అనే విషయంలో శరావ, అంటే ఉదకం నీరు, శరావ అంటే మట్టి పాత్ర, దాన్ని శరావ అంటారు. శరావే అవుతుంది. శరావే ఆత్మానం అన్వేక్ష, నీళ్లు పోసినటువంటి పాత్రలో ఆత్మను అంటే మిమ్మల్ని మీరు చూసుకోండి. మట్టి పాత్ర నీళ్లు పోసి చూసుకోండి అని చెప్పడం జరిగింది. ఆత్మానం అన్వేక్ష, వారి ప్రతిబింబాన్ని, వారి యొక్క శరీరాన్ని చూసుకుంటున్నారు. ఆత్మానం అంటే ఇక్కడ ఆత్మ అంటే ఆత్మ కాదు, వారిని వారు చూసుకుంటున్నారు అని అర్థం. అన్వేక్ష, ఏది ఆత్మను అన్వేక్ష అంటే బావుగా చూసుకునే అర్థం, గమనించి. తద్ ఆత్మన, ఏదైతే ఆత్మ ఉందో ఆత్మ విషయంలో నా విజానీత వారికి అర్థం కాలేదు. తత్, అప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అదే నేను అనుకున్నారు. మే విజానీత తత్ మే, తన్మే ప్రభూతం ఇది, ప్రభూతం అంటే చెప్పండి, ఇది ఏది మీరు చూస్తున్నారో అది ఏమిటి మీకు అర్థమైందా అని ప్రజాపతి వారిని అడిగి తెలుసుకోండి అని చెప్పడం జరిగింది. తౌహ ఉదశరావే, ఆ జలపాత్రలో అన్వేక్షాం చక్రాతే అంటే వారిని వారు చూసుకోండి, అందులో ఆ పాత్రల్లో మీ ప్రతిబింబం చూసుకోండి, అదే ఆత్మన ఏమిటో తెలుసుకోండి అని ప్రజాపతి ఇంద్ర విరోచనం చెప్పడం జరిగినప్పుడు అవేక్షాం చక్రాతే, అవేక్షాం అంటే ఈక్ష అవేక్ష సరిగా చూసుకున్నారు. చక్రాతే అంటే అయిపోయిందన్నమాట. అవేక్షాం చక్రాతే, వారిని వారు చూసుకున్నారు, తమను చూసుకున్నారు. తౌహ, అప్పుడు ప్రజాపతి చెప్పడం జరుగుతుంది. కింపశథ, ఏం చూస్తున్నారు, కింపశథ ఏం చూస్తున్నారు ఇది అని అడగడం జరిగింది.
తౌహ ఊచతు వారు అన్నారు, సర్వం ఏవ ఇదం, ఇదంతా ఏదో పూర్ణంగా కనిపించేదంతా ఆవాం మేమిద్దరం, హే భగవాన్, హే మహాత్మా ప్రజాపతి, ఆత్మానం మమ్మల్ని మేము మా స్వరూపాన్ని చూసుకున్నాం. ఆలోమభ్య అంటే తల వెంట్రుకల నుండి, నాఖేభ్య తల వెంట్రుకల నుండి కాలి గోటి వరకు అనమాట, ఆపాద మస్తకం అంతా కూడా, నఖశిఖ పర్యం అంతా కూడా, ఆలోమభ్య ఆనఖేభ్య నఖశిఖ పర్యంతం అంతా కూడా ప్రతిరూపం అయితే ప్రతిరూపం ఉందో, ప్రతిబింబం ఉందో అంతా కూడా అదే మేము. ఈ శరీరమే నేను అనే భావనతో, మీకు ఆత్మ అర్థమైందా? ప్రతిబింబం చూసుకోండి, ఆ నీటి పాత్రలో చూసుకున్నారు, ఏమర్థమైందంటే ఈ శరీరం అంతా నఖశిఖ పర్యంతం అంతా కనిపిస్తుంది, అదే ఆత్మ, మాకు అదే అర్థమైందని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. తౌహ ప్రజాపతి వాచ, సరే ఇప్పుడు మంచిగా అలంకరించుకోండి, మంచి బట్టలు ధరించండి, వస్త్రాలు ధరించి పరిష్కృతులై మొత్తం ఎటువంటి ఎక్కడైనా లోపం ఉంటే దిద్దుకొని, ముఖం బాగా చూసుకొని, బాగా తలదూవుకొని, మంచి బట్టలు వేసుకొని, స్నానం చేసుకొని, అంత అలంకరించుకొని, ఆభరణాలను కూడా అలంకరించుకొని ఇప్పుడు చూడండి అని చెప్పడం జరిగింది. తౌహ ప్రజాపతి వాచ, వారిద్దరికి ప్రజాపతి చెప్పడం జరిగింది, సాధు అలంకృతం మంచి అలంకరణ చేసుకొని, సువసనం మంచి వస్త్రాలు ధరించుకొని, పరిష్కృతం ఎటువంటి మచ్చలు లేకుండా, ఎటువంటి లోపాలు లేకుండా చేసుకొని, భూత అయ్యి ఉదశరావే ఆ నీటి పాత్రల్లో, అవేక్షత చూసుకోండి, తౌహ సాధు అలంకృతం అలాగే వారు మంచిగా అలంకరించుకొని, స్నానం చేసుకొని, మంచి బట్టలు వేసుకొని ధరించి, సువసనవు మంచి వస్త్రాలు ధరించుకొని, పరిష్కృతవు భూత్వ అలా తయారయ్యి, ఉదశరావే అంటే నీటి పాత్రలో, అవేక్షాం చక్రాతే అంటే అందులో సరిగా చూసుకున్నారు. తౌహ ప్రజాపతి వాచ కిం పశ్యతి, ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏం చూస్తున్నారు? ఇంతకుముందు మామూలుగా చూసుకున్నారు కదా, ఏ అలంకరణ లేకుండా, ఏ సరైనటువంటి వస్త్రాలు లేకుండా, ఇప్పుడు చూసుకోండి ఎలా ఉన్నారు. అప్పుడు వారు చూసుకున్న తర్వాత తౌ హ ఊచతు, అప్పుడు వారిద్దరు చూసుకొని చెప్పడం జరుగుతుంది, యథా ఏవ ఇదం ఆవాం భగవ సాధు అలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ స్వ ఏవమేవ ఇమౌ భగవ సాధు అలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ ఇది ఏషః ఆత్మేతి హ ఉవాచ ఏతద్ అమృతం అభయం ఏతద్ బ్రహ్మ ఇతి తౌహ శాంత హృదయౌ ప్రవ్రజతు. ఇదే ఆత్మ. ఆత్మ అంటే ఇదే, అంటే శరీరమే. సాధు అలంకృతౌ, ఈ సరిగా అలంకరించుకున్నటువంటి మేము, సరైనటువంటి వస్త్రాలు ధరించినటువంటి మేము, పరిష్కృతులమై ఇటువంటి లోపం లేకుండా చేసుకున్నటువంటి అదే మేము. ఏ భగవాన్ సాధ్వలంకృతౌ సువాసనౌ పరిష్కృతౌ ఇది, ఇదే ఆత్మ. ఆత్మ ఇది హువాచ ఏతద్ అమృతం, ఆత్మే అమృతం, అభయం అదే బ్రహ్మ, ఏతద్ బ్రహ్మ, ఇదే బ్రహ్మ. తౌహ శాంత హృదయ, శాంత అంటే ప్రసన్న చిత్తులై, శాంత హృదయులై అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. శాంత హృదయులయ్యి ప్రవ్రజతు, అక్కడి నుంచి వ్రజతు అంటే వెళ్ళిపోవడం జరిగింది. అంటే ఆశ్రమంలో 32 సంవత్సరాలు బ్రహ్మచర్యం పాటించి, ఇదే ఆత్మ, ఈ శరీరమే ఆత్మ, అలంకరించుకున్నటువంటి ఏతుందో ఇదే ఆత్మ, ముందు చూసుకున్నటువంటి అదే, తర్వాత చూసుకున్నటువంటి ఈ శరీరమే, ఇదే బ్రహ్మ, ఇదే అభయం, ఇదే అమరం, ఇదే అభయం అమృతం బ్రహ్మ ఇది అని మాకు అర్థమైందని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది, తెలిసిపోయిందని చెప్పేసి. ఆ రకంగా తెలుసుకున్న తర్వాత ప్రజాపతి ఆశ్రమం నుంచి ఇద్దరు వెళ్ళిపోతారు. ఇక విరోచనుడు వెళ్ళిపోయి ఈ దేహమే ఆత్మ అని వారి అనుయాలకు చెప్పడం జరుగుతుంది, ప్రచారం చేయడం జరుగుతుంది. కాబట్టి విరోచనుడి యొక్క
దాన్ని ఆసుర ఉపనిషద్ అన్నారు. ఆసుర ఉపనిషద్ అంటే శరీరమే దేహమే దేహపోషణ చేసుకుంటూ దేహమే ఇదే నిజం ఇదే శాశ్వతం అని ఎవరైతే ఆ మార్గంలో ఉంటారో విరోచన అంటేనే అర్థం అది. దేహపోషణ చేసుకునేవాడు, రోచనంగా ఉండేవాడు, అలంకరణలో ఉండేవాడు, రోచమానుడై అందంగా కనిపించేవాడు, వస్త్రాలు కానీ రకరకాల అలంకరణలు కానీ అటువంటి భోజనాలు కానీ దేహ సుఖమే శారీరక సుఖమే సుఖము అదే మోక్షం అనుకునేవారు ఉంటారు. అటువంటి వారిని ఆసుర ఉపనిషత్కారులు అంటారు. ఆసుర ఉపనిషత్కారులు అని ఒక పదం కూడా చెప్పడం జరిగింది. విరోచన అనే పదంలోనే అర్థం ఉంది. విశిష్టంగా రోచన కలవాడు విరోచనుడు, రోచమానం వినేవాడు, అలంకరించుకునేవాడు. ఇప్పుడు కూడా ఇటువంటి వాళ్ళని చూస్తుంటాం. మనకు దేహ పోషణ చేసుకుని దేహాన్నే అందంగా చూసుకునే వారు ఉంటారు. ఆ విషయాన్ని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. తౌ హ అన్వేక్ష, ఆ విధంగా అన్వేషణ ఈక్ష అంటే ఆ రకంగా చూసి లేదా ఆ రకంగా ఆలోచించుకొని తెలుసుకొని ప్రజాపతి ఉవాచ అది చెప్పడం జరుగుతుంది. ప్రజాపతి మనసు అనుకుంటాడు ఇక్కడ. ప్రజాపతి ఉవాచ మనసు అనుకోవడం జరుగుతుంది. అనుపలభ్య వాళ్ళకి తెలుసుకోకుండానే ఆత్మను తెలుసుకోకుండానే అనను విద్య సరిగా అర్థం చేసుకోకుండానే అన్వేషించకుండానే వ్రజత వెళ్ళిపోయినారు కదా. యతరే ఎవరైతే దేవాసురులు ఉన్నారో వారు ఏతద్ ఉపనిషద ఈ ఉపనిషద్ అంటే ఈ ఆత్మజ్ఞానం ఏతుందో ఇక్కడ ఉపనిషద్ అంటే ఆత్మజ్ఞానం. ఏతద్ ఉపనిషద ఈ అంటే ఇక ఈ ఉపనిషద్ అంటే ఈ ఆత్మజ్ఞానాన్ని తెలుసుకున్న వారు ఎవరైతే ఉన్నారో వారు తెలుసుకోకుండా వెళ్ళిపోయినారు అని చెప్పేసి. ఏతద్ ఉపనిషద భవిష్యంతి ఆత్మను తెలుసుకొని దేహ రూపాన్ని ఆత్మ అనుకునేవారు అలా అయిపోతున్నారు. దేవా వా అది దేవతలు కావచ్చు లేదా అసురావా అసురులు కావచ్చు. ఎవరైనా దేవతలు అంటే అందరు గొప్పవారని కాదు. దేవతలు కూడా ఇటువంటి దేహ పోషణ దేహమే ఆత్మ దేహమే పరమాత్మ అనుకునే వారు కూడా ఉంటారు. అందుకే దేవాహ వా అసురాహ వా అన్నారు. అసురులైనా దేవతలను ఎవరైనా ఇటువంటి భ్రమలు ఉండిపోతారు. అటువంటి వారు పరాభవిష్యంతి పరాభూతులవుతారు, పరాభింపడతారు, వెనుక ఉండి ఆగిపోతారు, ఉన్నతి చెందలేరు. పరాభూత భవిష్యంతి పరాభూత అవుతారు, అవమానింపబడతారు, తిరస్కరింపబడతారు సమాజంలో. ఎందుకంటే సరిగా తెలుసుకోలేదు, సగమే తెలుసుకునేరు, సగం కూడా తెలుసుకోలేదు, కొంత తెలుసుకొని సరిపోయింది అనుకున్నారు, వెళ్ళిపోయినారు. స య సహ శాంత హృదయ అయిపోయినారు, సంతృప్తులు అయిపోయినారు, అర్థం కాకుండా సంతృప్తి చెందినారు. ఏవ హి విరోచనుడు వివిధ భోగాల్లో రుచి గలవాడు విరోచనుడు. విరోచన వివిధ భోగాలలో రుచి గలవాడు విరోచనుడు. అసురుల వద్దకు వెళ్ళిపోయినాడు. పోయినాడు. జగం అంటే వెళ్ళిపోయినాడు. అసురుని చేరుకున్నాడు. తేభ్య హ వారు ఏతాం ఈ ఉపనిషదం ఈ ఆత్మజ్ఞానం యొక్క ఈ విషయాన్ని ప్రోవాచ అదే చెబుతుంటారు. దేహమే ఆత్మ, దేహమే బ్రహ్మ, దేహమే అభయం, దేహమే అమరం అని చెప్పేసి శరీరం గురించి ప్రచారం చేస్తారు. ఏవ హి నిశ్చయంగా ఇహ ఈ జగత్తులో మహయ్య అంటే పూజనీయుడు, దాన్ని పూజిస్తారు. అదే మహత్వం కలది అనుకుంటారు. దేహరక్షణ చేసుకుంటారు. ఆత్మ పరిచర్య ఇక్కడ ఆత్మ అంటే శరీరం ఆత్మ అనుకున్నారు కాబట్టి ఇక్కడ ఈ శబ్దం ఆత్మని వాడడం జరిగింది. మహయ్య ఆత్మే గొప్పది అంటే శరీరమే గొప్పది. పరిచర్య అంటే శరీరం యొక్క సేవ చేసుకోవాలి, శరీరాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని అలంకరించుకోవాలి. ఆత్మానం ఏవ శరీరమే ఇక్కడ ఆత్మానం అంటే ఏమంటే ఇక్కడ కూడా శరీరాన్ని ఆత్మ అనుకున్నారు కాబట్టి ఆత్మానం ఏవ తమకు తామే ఇలా అనుకుంటారు. ఈ జన్మలో ఈ జగత్తులో మహయన్ దానికి మహత్వాన్ని ఇచ్చి అది గొప్పది అనుకుంటూ ఇవ్వడం జరుగుతుంది. అది అనుకుంటూ దేహమే గొప్పది అనుకుంటూ ఈ జన్మలో ఆత్మానం పరిచరన్ ఆత్మను అంటే ఇక్కడ శరీరాన్ని సేవ చేసుకుంటూ ఉభౌ లోకవు 2 లోకాలను అవాప్నతి పొందుతారు. ఇమం చ
ఈ లోకమును అముంచ ఆ లోకాన్ని పరలోకాన్ని ఇది ఈ రకంగా ప్రచారం చేస్తారు. విరోచన చేసింది అదే. ఇక శరీరం తప్ప ఇంకేమీ లేదు. తినండి, త్రాగండి, ఎగరండి, దూకండి. అసురుల యొక్క వ్యవహారం ఇది. అసురులు కొమ్ములుంటాయి, రకరకాల కూరలుంటాయి, దంతాలుంటాయి, నల్లగా ఉంటారు, భయంకరంగా ఉంటారు. అదేం కాదు నిజానికి. ఇటువంటి వారు మన మధ్యలో ఉంటారు. ఒక్కోసారి మనమే అలా ఉంటాం కూడా. శరీరాన్ని మించింది ఏమి లేదు, శరీరాన్ని కాపాడుకోవాలి, శరీరాన్ని రక్షించుకోవాలి, శరీరాన్ని అని చెప్పేసి ఇక ఆత్మ గురించి ఆలోచన ఉండదు, పరమాత్మ గురించి ఆలోచన ఉండదు. పరమాత్మ చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, సృష్టికర్త, రక్షకుడు అనే ఈ భావన ఏమి ఉండదు. నేను ఆత్మను, నేను చేతనాన్ని అనే భావన ఉండదు. శరీరమే అంతా. శరీరాన్ని ఆత్మగా చూసుకుంటాం. ఏం జరిగితే నేను బక్క చిక్కినాను, నేను లావైనాను, నేను నల్లగున్నాను, నేను తెల్లగున్నాను, నేను పొట్టుకున్నాను, నేను పొడవున్నాను, నేను ఆడను, నేను మగను, నేను పిల్లవాడిని, నేను వృద్ధుణ్ణి, నేను యువకుణ్ణి. ఇదంతా కూడా ఎవరికి ఏ భావనతో చేస్తున్నాం అంటే శరీరమే ఆత్మ అనే భావనతో చేస్తున్నాం. మన వ్యవహారంలో కూడా ఇవి అంటూ ఉంటాం మనం. నేను పొట్టుకున్నాను, పొడుగున్నా అంటే పొట్టుకున్నది ఎవరు? నా శరీరం పొట్టుకున్నది, నేను పొట్టుగా లేను. పొడుగున్నది ఎవరు? ఆ పొడవుగా ఉన్నది కూడా శరీరమే, ఆత్మ కాదు కదా. అలాగే నేను చిక్కిపోయినాను అంటాం. అసలు ఆత్మ చిక్కిపోతుందా? నేను లావయ్యాను అంటాం. నేను లావవుతానా? శరీరం లావవుతుంది. మనం కూడా ఇదే వ్యవహారం చేస్తాం. విరోచన వ్యవహారం. విశిష్టమైనటువంటి రకరకాల భోగాల్లో రుచి గలవాడు. మనం కూడా ఇటువంటి వ్యవహారం చేస్తుంటాం. ఆ విరోచనుడు ఎవరో కాదు, ఆ ఇంద్రుడు ఎవరో కాదు, అంతా మనమే. ఆ దేవతను మనం, దేవతల యొక్క ప్రతినిధి మనమే, అసురుల యొక్క ప్రతినిధులు మనమే, వారసులం మనమే. అసురుల వారసులమైన, దేవతల వారసులమైన ఈ భావన ఉన్నవారు ఆత్మను తెలుసుకోలేరు. ఆత్మ అంటే మన గురించి మనకు తెలియకుండా, పరమాత్మ గురించి తెలియకుండా మనం సరైనటువంటి స్థితిని పొందలేము, ఆనందాన్ని అందుకోలేము అనే విషయాన్ని ఇందులో చెప్పడం జరుగుతుంది. ఇది ఎప్పుడు అర్థమవుతుంది అంటే శ్రద్ధ ఉన్నప్పుడు అర్థమవుతుంది, తెలుసుకోవాలన్నప్పుడు అర్థమవుతుంది. కాబట్టి శ్రద్ధ ఉండాలి, తెలుసుకొని ఉండాలి, ఇంకా ప్రయత్నం చేయాలి. సరిగా ఆలోచిస్తే శరీరం ఆత్మ కాదు నిజానికి. శరీరం ఆత్మ ఎలా అవుతుంది? అద్దంలో చూసుకున్నప్పుడు అలంకరణ లేకముందు ఒక రకం ఉంది, అలంకరిస్తే మారిపోయింది కదా. సందేహం రావాలి. ముందుగా చూసుకున్నప్పుడు అదే నీటి పాత్రలో తమ శరీరాన్ని చూసుకున్నప్పుడు, ముఖాన్ని చూసుకున్నప్పుడు, ప్రతిబింబాన్ని చూసుకున్నప్పుడు వారికి తెలిసింది ఏమిటి? అది మామూలుగా ఉంది. సాధ్వలంకృతౌ సువసనౌ పరిష్కృతౌ భూత్వ. మంచి అలంకరించుకొని, సరిగా వస్త్రాలు వేసుకొని, పరిష్కృతులై బాగా దిద్దుకొని తర్వాత చూస్తే అప్పుడు అక్కడ ప్రతిబింబం మారింది కదా. ముందున్న ప్రతిబింబం సామాన్యంగా ఉంది, తర్వాత ప్రతిబింబం ఎలా ఉంది? అద్దంలో చూసుకుంటే, నీటిలో చూసుకుంటే, ఆ నీటి పాత్రలో చూసుకున్నప్పుడు. విరోచనుడికి ఇంద్రుడికి సందేహం కలగలేదు. విరోచన వెళ్ళిపోయినాడు, అదే ప్రచారం చేసినాడు. శరీరమే ఆత్మ, ఇదే బ్రహ్మ. ఇంద్రుడు కూడా వెళ్ళినాడు, కానీ ఇంద్రుడికి సందేహం కలిగింది. ఏంటి అప్పుడు అలాగుంది? ఆ రూపం వేరుంది కదా, తర్వాత రూపం మారింది కదా. అంటే ఈ శరీరం లేకుండా ఉంటే నేను లేకుండా ఉంటానా? మరి శరీరం కూడా పోతుంది కదా, అప్పుడు ఎలా? సందేహం కలిగింది. సందేహం కలిగి మళ్ళీ వస్తాడు. ఇంకా బ్రహ్మచర్యం పాటించమంటాడు గురువు గారు, పాటిస్తాడు. ఆ విధంగా ఇంద్రుడు మళ్ళీ మళ్ళీ సందేహాలు వ్యక్తం చేస్తూ, సందేహాలు నివృత్తి చేసుకుంటూ, ఎటువంటి సందేహాలు లేకుండా నిశ్చయించుడై, ఎటువంటి సంశయం లేకుండా, ఎటువంటి సందేహాలు లేకుండా, భ్రమలు లేకుండా, భ్రాంతులు లేకుండా చేసుకుని తరిస్తాడు ఇంద్రుడు. ఇంద్ర అనే శబ్దంలోనే అర్థం ఉంది. ఇంద్ర, ఇంద్రుడు అంటే ఐశ్వర్యం గలవాడు, ఇంద్రుడు శక్తి గలవాడు. ఇంద్రుడు, ఇంద్రుడు అంటేనే జీవాత్మ. నిజానికి జీవాత్మ పేరు కూడా ఇంద్ర శబ్దం ఉంది. విరోచనుడు విశిష్ట భోగాల్లో రుచి గలవాడు. విరోచనుడు సందేహం కలగాలి, ఆ సందేహమే నిజానికి ముందుకు తీసుకెళ్తుంది. సందేహాలు రావడం లేదు, ఏ సమస్యలు లేవంటే మనం ఆలోచించడం లేదు, తెలుసుకోవాలని లేదన్నమాట. శ్రద్ధ లేదు మనకు, తెలుసుకోవాలని జిజ్ఞాస లేదు, పిపాస లేదు అని అర్థమవుతుంది. తెలుసుకోవాలని ఉండాలి, ఇంకా అర్థం చేసుకోవాలని ఇంకా ప్రయత్నం చేయాలి, ప్రయత్నం చేస్తూనే ఉండాలి.
అసుర ప్రయత్నం చేయకూడదు. అందుకే అటువంటి వ్యవహారాన్ని ఆసుర ఉపనిషద్ అన్నారు. దానికి ఒక శబ్దం కూడా చెప్పడం, దానికి ఒక పేరు కూడా పెట్టడం జరిగింది, ఆసుర ఉపనిషద్. శరీర పోషణయే శరీరమే, ఇదే ఆత్మ, ఇదే బ్రహ్మ, అదే అభయం, అదే అమరం అనుకునేవారు అసురులు. ఈ విధంగా ఆత్మ యొక్క స్వరూపాన్ని అర్థం చేయించడానికి ఋషులు ఈ శైలితో చెప్పడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకు ప్రయోగాత్మకంగా ఆచరణ రూపంలో మనం చేసే వ్యవహారాన్ని ఈ రకంగా కథ రూపంలో, ఈ పద్ధతిలో, ఈ విధానంతో బోధించడం జరుగుతుంది. ఈ విషయాన్ని ఇక్కడ ఆపేద్దాం. తర్వాత ఇంద్రుడు ఎలా మళ్ళీ సందేహించి ఎలా రావడం జరిగింది, తర్వాత గురుగారు ఎలా ఉపదేశించడం జరిగింది, మళ్ళీ ఇదే అని వెళ్ళిపోవడం జరుగుతుంది, మళ్ళీ రావడం జరుగుతుంది. ఈ కథను ఇంకా అర్థం చేసుకుని నేనెవరు, నా స్వరూపం ఏమిటి, పరమాత్మ ఏమిటి, ఆ విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని సాధన చేసి తరించే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా మనకున్న సందేహాలు నిజానికి. అప్పుడప్పుడు మనం కూడా కొట్టుకుపోతాం, ఆ ప్రవాహంలో పడిపోతాం, మళ్ళీ లేస్తాం, మళ్ళీ చూస్తాం, చూసేసరికి సందేహం కలుగుతుంది. ఇంద్రునిలాగా సందేహం కలగడం గొప్ప విషయం. సాధకులకు సందేహాలు వస్తాయి, రావడం అవసరం కూడా. సాధన చేసినప్పుడు చాలా విషయాలు తెలుస్తాయి. అందుకే నిజమైన ఆనందాన్ని పొందాలంటే అసలు మన స్వరూపం ఏమిటో అర్థం కావాలి, మన శక్తి ఏమిటో అర్థం కావాలి, మన యోగ్యత ఏమిటో, మన బలం ఏమిటో, దోషాలు ఏమిటో, పొరపాటు ఏమిటో అర్థం చేసుకోవాలి. అందుకే వేదమంత్రం ద్వారా పరిమిత పరమాత్మే ఉపదేశించడం జరిగింది, సందేశం ఇవ్వడం జరిగింది. ఓం వాయురనిలమమృతం అథేదం భస్మాంతం శరీరం, ఓం క్రతోస్మర క్లిబేస్మర కృతం స్మర. ఈ 3 వాక్యాల అర్థం అయితే చాలు. ఓం క్రతోస్మర క్లిబేస్మర కృతం స్మర. క్లిబేస్మర అంటే మనకున్నటువంటి శక్తి సామర్థ్యాలు, యోగ్యత ఏమిటో చూసుకోవాలి. కృతం స్మర, చేస్తున్నాం తప్పులు ఏమిటో, దోషాలు పొరపాట్లు ఏమిటో చూసుకుంటూ చేయాలి. మనం ఉప్పులను చూసుకుంటున్నాం, తప్పులను చూసుకోవట్లేదు. చేసిన గొప్పలను చూసుకుంటున్నాం, గొప్పలను చెప్పుకుంటున్నాం, కానీ ఎన్నో తప్పులు ఉన్నాయి, వాటిని పట్టుకోవడం లేదు మనం. అందుకే కృతం స్మర. దీని ఆత్మ విమర్శ, ఆత్మ నిరీక్షణం అన్నారు. మనల్ని మనమే విమర్శించుకోవాలి, మనల్ని మనమే తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఎవరో చెబితే కాదు, మన అద్దం మన ముందరే ఉండాలి, అద్దంలో మనల్ని మనం చూసుకోవాలి. నిజానికి కళ్ళు మూసుకొని చూసుకోవాలి. కళ్ళు మూసుకుంటే లోపలి దోషాలు పొరపాట్లు అర్థమవుతాయి. మనసున్నటువంటి సంకల్పాలు వికల్పాలు ఏమిటో, దోషాలు ఏమిటో అర్థం కావాలి. ఆత్మ నిరీక్షణ, దాని గురించే ఓం కృతం స్మరన్నారు. క్లివే స్మర, మన శక్తి సామర్థ్యాలు యోగ్యత చూసుకోవడం. చివరికి పరిమిత పరమాత్మకు సమర్పణ చేసుకోవాలి. ఓం కృతో స్మర, ఓంని స్మరించండి, ఓం స్మరణ చేస్తున్నారు. ఓంకారం స్మరణతోనే ఈ తనువు చాలించాలి. దానికోసం సాధన అవసరం. చివరి క్షణంలో, చివరి ఆ ఊపిరిలో అది గుర్తుకు రాదు. అందుకే మాటి మాటికి ప్రతిదినం ప్రతి క్షణం కూడా ఓం జపం చేస్తూ ఆ రకంగా ఎవరైతే తరిస్తారో వారు నిజానికి బ్రహ్మలోకాన్ని చేరుకుంటారు. ఇంతకుముందు చెప్పుకున్నాం, బ్రహ్మలోకం బ్రహ్మరంధ్రం ద్వారా, ఆ ద్వారం ద్వారా మహాపథం, రాజపథం, రహదారి బ్రహ్మరంధ్రం ద్వారా ఎవరైతే బయటకు వెళ్తారో వారు బ్రహ్మలోకాన్ని పొందుతారు. మిగతా వారు అధోలోకాలు వెళ్ళిపోతారు. క్షణమంతా, దినమంతా, జీవనమంతా కూడా ఏదైతే సాధన చేస్తామో అదే చివరికి పనిచేస్తుంది మనకు. ఈ క్షణం, ఈ దినం, ఈ జీవనం అంతా కూడా దేని ద్వారా ఎక్కువ ప్రయత్నం చేస్తామో అదే లభిస్తుంది. ఏ క్షేత్రంలో పనిచేస్తామో ఆ క్షేత్రంలో మనకు ఉన్నతి అవుతుంది. అలాగే ఇది ఒక క్షేత్రం, ఆధ్యాత్మిక క్షేత్రం. ఆత్మ పరమాత్మ స్వరూపాన్ని అర్థం చేసుకొని పరమాత్మలో ఉన్న గుణాలను పొందడానికి ప్రార్థన చేయడం అవసరం ఉంటుంది. ఈశ్వర స్తుతి, ప్రార్థన, ఉపాసన, దానికి శుద్ధ జ్ఞానం, శుద్ధ కర్మ చాలా అవసరం ఉంటుంది. దాన్ని అరణ్యం అన్నారు. అర అంటే జ్ఞానము, న్య అంటే కర్మ. గోపదేవ్ గారి ఈ చాంద్రోగ ఉపనిషత్తు ఈ భాష్యంలో అర అంటే కర్మ అని, న్య అంటే జ్ఞానం రాయడం జరిగింది. అది
ముద్రణ దోషం సవరించుకోండి. ఛాందోగ్య ఉపనిషత్తు పండిత గోపదేవ్ శాస్త్రి గారు ఆ భాష్యంలో అర అంటే కర్మ అని రాయడం జరిగింది. న్యా అంటే జ్ఞానం అని అటు ఇటు మార్చుకోండి. అర అంటే జ్ఞానం, న్యా అంటే కర్మ. ఇది సూచన. ఓం శం శుభం. పరమిత పరమాత్మక ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు అందరూ కూడా ధన్యవాదాలు. పెద్దలకు, మాతాపితలకు, బంధువులకు, మిత్రులందరూ కూడా ధన్యవాదాలను వందనాలు అర్పిస్తూ మహర్షి దయానంద సరస్వతి గారికి, వారి గురువు గారు గురువర్య దండి స్వామి విరజానంద సరస్వతి గారికి ధన్యవాదాలు, వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ బంధువులారా, సాధకులారా మీ అందరూ కూడా వందనాలు, అభినందనాలు, ధన్యవాదాలు, పరమిత పరమాత్మ ఆశీర్వాదాలు. ఓం శం శుభం. 3 సార్లు ఓంకారం చేద్దాం. అసలు నా స్వరూపం నాకు అర్థమైందా? ఈ శరీరాన్నే నేను ఆత్మ అనుకుంటున్నానా? దీన్నే పరమాత్మ అనుకుంటున్నానా? ఈ జన్మ తప్ప మరొక జన్మ లేదనుకుంటున్నానా? అసలు ఆత్మ పరమాత్మ ఉందనుకుంటున్నానా లేదా? ఒకసారి లోపలికి దిగి ఎవరికి వారే పరీక్షించుకుంటూ, ఈక్షణ చేస్తూ, ఆత్మ నిరీక్షణ చేసుకుంటూ 3 సార్లు ఓంకారం శ్వాస తీసుకోండి. ఓ ఓం ఓం శాంతి శాంతి శాంతి. శాంతి పాఠం. ఓం